మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. చూద్దాం మరి ఈరోజు ఏం వెరైటీ వంటలు చేస్తారో. హలో అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీవాణి. శ్రీవాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్ నగర్ నుంచి. షాద్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమ. మీరు ఎక్కడి నుంచి? షాద్ నగర్ నుండి. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది? క్లోజ్ ఫ్రెండ్సా? వావ్, వెరీ గుడ్. ఎన్నాళ్ళుగా మీకు పరిచయం? 23 years నుంచి. ఓ 23 years. Yes. సో సిల్వర్ జూబ్లీకి దగ్గరగా ఉంది. దగ్గరగా. సో ఇలాగే ఇంకా 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 కూడా కంటిన్యూ అవ్వాలి మీ ఫ్రెండ్షిప్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? నేను చింతకాయ నువ్వు పచ్చడి. చింతకాయ నువ్వు పచ్చడి. ఓకే, మీరండి? నేను గ్రీన్ పీస్ బెంగన్ రైస్. గ్రీన్ పీస్ తో బెంగన్ రైసా? ఓకే, బాగుంది. రైస్ ఐటమ్ అండ్ ఇక్కడేమో పచ్చడి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు మరి ఈరోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి చింతకాయ నువ్వు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతకాయ నువ్వు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. సో ఫస్ట్ వేయించుకోవాలా మనం? ఏమన్నా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. సో అన్ని పడతాయా పచ్చిమిరపకాయలు? సో అన్ని విడివిడిగా వేయించుకోవాలా? అవన్నీ ఇంక మిగతా ఏం లేవా? వేయించాలి. ఇవి వేగి పక్కకు పెట్టినాక బెండకాయలు తాలింపు పెట్టేసుకుంటే పెట్టేసి. సో నెక్స్ట్ ఏం వేయించాలి? మళ్ళీ తాలింపు చేసుకున్నాం. సో పచ్చడి తాలింపు ఇది గ్రైండ్ చేసిన దాంట్లో ఇది వేసేసుకోవాలి. తాలింపు. బెండకాయలు కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో అది పోపు వేసేస్తే దాంట్లో డైరెక్ట్ బెండకాయలు వేసేస్తారా? మరి బెండకాయలు ఏం గ్రైండ్ చేయక్కర్లేదు? అవసరం లేదు. ఓ, అదేంటి చింతకాయ రసమా? రసం. చింతకాయ పేస్ట్ అట్లా ఏం వాడట్లేదు మీరు? రసం వాడు. ఓ, ఇది కట్టేద్దామా? ఇంకా కట్టేసి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కాస్త మనకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడతాయి. ఓకే, అదేంటి మరి ఉడికించి తీసి పెట్టేసారు. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, బెండకాయలు వేసేస్తున్నాం గీత. చింతకాయ నువ్వు పచ్చడి అన్నారు కదా, మరి బెండకాయలు ఎందుకు యాడ్ చేస్తున్నారు? దీంట్లో టేస్ట్ ఉంటుంది. బెండకాయలు యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు మక్కితే దాంట్లో పేస్ట్ లో ఓకే, చాలా బాగుంటుంది. ఇలా కాకుండా బెండకాయలు లేకుండా సన్న మిర్చి ఉంటది కదా, అవి కాట్లు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించింది అదేమో పేస్ట్ దీంట్లో వేస్తాం గ్రైండింగ్. ఇలాంటి ఈ బెండకాయ బదులు పచ్చిమిర్చి సన్నవి కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అవి అలా ముక్కబలంగానే ఉంటాయి మనకి. సో ఈలోగా గ్రైండ్ చేసుకోవాలా ఏమన్నా? చేసుకోవాలా? ఆఫ్ చేసేసి జార్ అక్కడ. నువ్వులు వేసేస్తున్నాయి. ఓకే, ఇవేం వేయించలేదు? వేయించి పక్కన పెట్టేసుకున్నారు. ఓకే, ఇవి యాడ్ చేద్దామా? సాల్ట్ వేసుకున్నాం. ఓకే, పులుపు కదా బాగానే పడుతుంది ఉప్పు. సో మనం కారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగానే పడతాయి. కొత్తిమీర పచ్చడి. ఓకే, డైరెక్ట్ అయితే తినరు కదా పిల్లలైనా మనమైనా. టేస్ట్ వైజ్ గా కూడా మనకి గ్రైండ్ అయిపోతే కొంచెం మంచిగా దీంట్లో వేస్తే ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, వెల్లిపాయలు, కొంచెం పసుపు. సరే, అది తిప్పిన తర్వాత ఇవి యాడ్ చేయాలా లేకపోతే? అది మెత్తగా మంచిగా పేస్ట్ అయినాక యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయలు కూడా గ్రైండ్ చేసేస్తా? లేదు, ఓన్లీ తాలింపు. ఇప్పుడు ఇంతే? ఇది ఇంతే. ఓకే ఓకే, జస్ట్ అది అది మిక్సీ చేసి ఇందులో కలిపేసుకుంటా. ఓకే, జ్యూస్ పోసేసి చింతకాయ పులుసు. ఓకే, వాటర్ ఏమైనా కావాలండి? లేదండి, అది పులుపు వేసుకుంటాం కదా, జస్ట్ అది ఆ జ్యూస్ పోస్తూ కలిపేసుకోవటం.
చింతకాయ పులుపు వేసుకున్నాం గీత. సో ఇంకా మనం అది గ్రైండ్ చేయడానికి అంతా ఇదే వాడుకోవాలి. ఇదే వాడుకో, వాటర్ కి బదులుగా ఈ పులుపు వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చింతకాయ కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కదా, మరి మనం అంత క్వాంటిటీలో వేస్తే పర్వాలేదండి? ఎక్కువ పుల్ల లేదు లేదు, సరిపడా యూజ్ చేస్తాం. ఓకే. ఈ పచ్చడి ఎవరు నేర్పించారు మీకు? ఇక్కడే మా అత్తయ్య వాళ్ళు. మీ అత్తయ్య వాళ్ళేనా? రెడీ అయిపోయింది గీత. ఓకే, నైస్. ఇంకా మళ్ళీ పోపు ఎలాగో పెట్టేసాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు. ఇంకా కొంచెం పడితే కూడా వేసుకోవచ్చు జ్యూస్ దీంట్లో కావాలి అనుకుంటే. సో మనం టేస్ట్ నువ్వులేమో ఐరన్, పులుపేమో మంచిది కదా హెల్త్. ఇది కాంబినేషన్ దేంట్లో కంటే అన్నంలోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటది, చపాతీలోకి బాగుంటది, దేనికైనా టిఫిన్స్ కి రైస్ కి బాగుంటుంది. ఓ నైస్. సో సీజన్ లో మనకి చింతకాయలు దొరికినప్పుడు ఇట్లా ట్రై చేసేయచ్చు అన్నమాట. రెగ్యులర్ గా చింతకాయలు స్టార్ట్ అయినాయంటే కంపల్సరీ చేస్తూ ఉంటారా? ఇంకా కూడా పడుతుంది, కొంచెం లిక్విడ్ గానే ఉండాలి. ఓ కొంచెం అంటే నువ్వులు బాగా పీల్ చేసుకుంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుందా? ఓకే. ఇప్పుడు మనం ఇంత క్వాంటిటీ చేసుకుంటే ఎలాగో 1-2 days కి ఉంచుతాం కదా. సో కావాలంటే నెక్స్ట్ డే అవసరం అనుకుంటే ఓన్లీ మిర్చి వేసుకోవాలి, సన్న మిర్చి ఉంటది కదా. ఓకే. దాంతో వేసుకుంటే నెక్స్ట్ డే ఉన్నా ఏం కాదు. ఓకే ఓకే. బెండకాయలు అయితే ఉండదు, ఓ పచ్చిమిర్చి అయితే ఉంటది. ఓకే ఓకే ఓకే. సో చింతకాయ నువ్వు పచ్చడి, చింతకాయ నువ్వు పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ నువ్వు పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి రసం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కొత్తిమీర, బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో నువ్వులు, వేయించిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో చింతకాయ రసం వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చింతకాయ నువ్వు పచ్చడి రెడీ.